మీరు కొందరు అనలిస్టులని వయసు అంటే సరే రాజకీయాలు అంటే వేరు, లేకపోతే వేరే పార్టీలు ఉంటాయి, మీరు విభేదించే పార్టీలు ఉంటే వేరు. ఇట్లా అనలిస్టులను కూడా ఉన్నత విద్యావంతుల్ని సరే వారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత మంచిగా అనిపించి మీరు ఏదైతే కొన్ని అనుకూలమైన మీకు సంబంధించిన ఛానల్లో వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళు అట్లా కొన్ని అనుకూలమైన ఛానల్ లేకపోతే వారు భావించే వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరో విధంగా పురోగతి ఉంటుంది, ఇంకా గొప్ప పురోగతి ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్ గారే ఉన్నారు, వారైతే కొన్ని నియోజకవర్గాల్లో వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, అంటే అనలిస్ట్ నుంచి యాంకర్గా మారడం జరిగింది. దీన్ని భేదాభిప్రాయంగా చూడకపోతే రవి తెలకపల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ కేఎస్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఏ గూటి కడతారో చెప్తా. ఒక అమ్మాయి రేప్కి గురై చచ్చిపోయింది అనుకో, చచ్చిపోయింది కదా పర్లేదులే అనుకునే బ్యాచ్ వీళ్ళంతా. వీళ్ళు ఎనలిస్టులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు రేపు రాష్ట్రాన్ని దేశాలని ప్రజలను ఉద్ధరిస్తారు. వీళ్ళు ఇంత పనికిమాలిన వాళ్ళు ఎనలిస్టు ముసుగులో ఉంటే ఇళ్ళకంటే పనికిమాలిన వాళ్ళు ఉంటారా? ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు చనిపోయింది, వైసీపీ రేప్ చేసి చంపేసిందంటే తెలకపల్లి రావు గారు అంటాడు ఆమె ఎట్లా ముస్లాం అయిపోయింది కదా చచ్చిపోయి ఉంటుందిలే అని అంటాడు. వీళ్ళు అనలిస్టులా వీళ్ళంతా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్తాడు తెలుసా? ఆయన చెప్పిన మాటనే ఆయన చెప్తాడు, తెలంగాణలో ఒక న్యాయం చెప్తాడు, ఆంధ్రలో ఒక న్యాయం చెప్తాడు. సేమ్ టాపిక్ మళ్ళీ ఆంధ్రలో ఎంత ఒక న్యాయం చెప్తాడు, తెలంగాణలో ఒక న్యాయం ఎంత చెప్తాడు. మనుషులందరూ ఒకటే కదా. నేను అదే అంట, ఎందుకంటే ఎనలిస్ట్ ముసుగులలో వీళ్ళు పెడిగ్రీలు తీసుకొని పనిచేస్తూ తాడేపల్లి కొంప నుంచి ఇక్కడ పెడిగ్రీ పడగానే మీడియాలోకి వచ్చి కుక్కలా ఉరుగుతారు వీళ్ళంతా. ఇది వాళ్ళ బ్యాచ్. సో వీళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచి, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం మళ్ళీ వాళ్ళకి హైప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇకపోతే మాసానికి సంబంధించినటువంటి రాజేశ్వరుడు మీ పార్టీ కోసం పెద్ద ఎత్తున వాయిస్ ఇచ్చాడు మొన్నటి వరకు. అమాంతం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి అన్నాడు. వీరి ఉదాంతం చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మహాసేన రాజేష్కి నిలకడ లేదంట నేను. ఆ అబ్బాయి మహాసేన రాజేష్ తెలివిలోడు, మంచి సబ్జెక్ట్ ఉంది, క్యాండిడేట్, కానీ నోటి దూలు ఎక్కువ ఉంటుంది. కులాలను తిడతాడు, హిందువులను తిడతాడు, వివిధ వర్గాలను తిడతాడు, భేదాభిప్రాయం వస్తే ఎంత దూరమైన తిడతాడు. మహాసేన రాజేష్ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసిండు, ఆయన ఒప్పుకున్నాడు, ఎన్నో తప్పులు ఒప్పుకున్నాడు. మొన్న కూడా ఏదో మీడియా ఛానల్లో ఒక ఐ థింక్ సాంబశివరావు గారు వంశీ గారు మా ఛానల్లో వంశీ గారు డైరెక్ట్ అడిగారు, మీరు ఇప్పుడు మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారితో భేదాభిప్రాయం వచ్చి మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని గ్యారంటీ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన గ్యారంటీ ఏంటంటే, నేను ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నేను తప్పుడు మనిషిని అని అన్నాడు. అది పవన్ కళ్యాణ్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎవరినో మొత్తానికి ఎవరిని విమర్శిస్తే నేను తప్పుడు మనిషిని అని అన్నాడు. అంటే ఆయనకు ఒక మైండ్ సెట్ నిలకడలేదు. ఆయనకు కాన్స్టిట్యున్సీ ఇచ్చారు, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇచ్చారు, అక్కడ భయంకరంగా వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పారు, టీ గన్నవరం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పారు, ఇది పరిస్థితి బాగాలేదు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేయండి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు కదా. అది ఆయన నోటి నుంచి చెప్పిండు కదా. అది బాబు గారు చెప్పారు, నేనే వద్దన్నా కానీ బాబు గారు చెప్పారు ఇచ్చామని చెప్పిన అని చెప్పిండు కదా. ఇంతలో ఏం మారిందని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యతిరేకత చేయడం, ఎందుకు పవన్ కళ్యాణ్ని ఓడించాలని అంటాం అంటే, నేను అంటుందంటే మైండ్ సెట్ సరిగ్గా లేదు. ఆ అబ్బాయి కనుక కరెక్ట్గా ప్రాపర్గా రాజకీయం చేసి ఉంటే ఖచ్చితంగా రేపు అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిందా ఎమ్మెల్సీ అయ్యేటోడు. ఉన్నాడంటారా సస్పెండ్ అయ్యారు మీ పార్టీ నుంచి? అట్లాంటి వాళ్ళ గురించి నేనైతే పట్టించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నిలకడ లేని రాజకీయాలు చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం అనేది వరస్ట్. అసలుకి అలాంటి వాళ్ళు ఎలక్షన్ 4 రోజుల ముందర పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి అని వాళ్ళ దళితులకు మైనార్టీలకు పిలుపునివ్వడం జరిగింది. పిలిస్తే ఎవరు ఇస్తారు ఓట్లు? మళ్ళీ ఈ పాయింట్ మీద చెప్తాను నీకు. చాలా మంది దళిత సోదరులు, చాలా మంది వాళ్ళ సామాజిక సోదరులు మహాసేన రాజేష్ని వ్యతిరేకించరు. ఏందన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది చంద్రబాబు నాయుడు నీకు అంత చేసిండు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, తప్పు కదా అని వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళే మహాసేన రాజేష్ని ఆయన కామెంట్స్ చూడండి పిచ్చిగా ప్రశ్నించారు. ఈ మహాసేన రాజేష్ ఏంది పెద్ద వ్యవస్థ ఏం కాదు, వాళ్ళందరూ ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళంతా ఆ 20-30 మంది కలిసి మహాసేన అని పెట్టుకున్నారు ఒకటి. ఆ మహాసేనని ఏంటంటే పద్దాక అంటే వాళ్ళ సామాజిక వర్గంలోకి పోయి కొంచెం ఎడ్యుకేట్ చేయడం మాత్రమే చేశారు. అదేం పెద్ద పొలిటికల్ పార్టీ కాదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ అబ్బాయి కష్టపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని మాలానే ప్రజలందరూ వివరించే ప్రయత్నం చేశాడు, అబ్బాయి మీద కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లీనియంట్ తీసుకొని ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన కాల్ చేసి, అమ్మా నువ్వు ఫైట్ చేస్తున్నావు, నేను మీకు అండగా ఉంటానని. మా పార్టీలో కూడా లేడప్పుడు అయినా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటాను అన్నారు. అంటే మానవత్వంతోనే కదా ఆయన సపోర్ట్ చేసింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఆయన పిలిచి ఆయన పదవి ఇచ్చి నువ్వు చెయ్యి స్పోక్స్ పర్సన్ ఇచ్చి మళ్ళీ ఎస్సీకి ఆయన ఎస్సీకి దానికి హెడ్ చేసి ఆ కులానికో అది కార్పొరేషన్కో దేని చేశారు, ఏదో పదవి కూడా ఇచ్చారు, ఆయన పెద్ద పదవి ఇచ్చారు. ఇచ్చి అన్ని చేస్తే కూడా మళ్ళీ
ఆ ఎమ్మెల్యే పదవి పి గన్నవరం సీటు పోగానే రివర్స్ అయిపోవటం ఏంది నాకు అర్థం కాదు. ఆపర్చునిటీస్ అనేవి అందరికీ వస్తాయి. ఇంకా చిన్నపిల్లడే కదా ఆయన, ఈజ్ జస్ట్ 35-36 ఉంటాయేమో అనుకుంటాను నాకు తెలిసి. నాకంటే చిన్నోడే రాజేష్, 35-36 ఉంటాయేమో నాకు తెలిసి. నాకు 42 ఇప్పుడు. సో వస్తాయి ఆపర్చునిటీస్ అన్నీ అందరికీ వస్తాయి, రావనేం లేదు, అది నేను చెప్పేది. ఇక పోతానా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద, అంటే ఆ పోలీస్ వ్యవస్థ కారణం చేత బాధింపబడిన వ్యక్తి, అంటే వారి కేసులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అని బయట నుంచి పక్కన పెడదాం, వేరే వాళ్ళ వాయిస్ పక్కన పెడదాం, అసలు ఇక్కడ గంజాయి నువ్వు అమ్మడం ఏంటి అని చెప్పేసి అనేటువంటిది చాలామందికి ప్రశ్న. ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? ఎన్నికల తర్వాత ఈ 4 రోజులలో జరిగినటువంటి మనం మాట్లాడుకునే సమయానికి కూడా నిన్నటికి 12 మంది ఈసీ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఉదాహరణ పైన మీరు పోలీస్ వ్యవస్థ పైన, అలాగే బ్యూరోక్రాట్స్ ఇంకా ఐఏఎస్లు కానీ వీళ్ళ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పోలీసులు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసి వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకున్నాడు. ఈ 2024 వచ్చేసరికి పోలీసులు అధికారులందరూ ఎట్లయిపోయారంటే జగన్ రెడ్డి తప్పు చేసిండు, జగన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా తప్పు చేశారు. సో జగన్ రెడ్డి ఏం చెప్తాడు, నాతో పాటు మీరు కూడా అందరు తప్పు చేశారు కాబట్టి, నాతో పాటు మీరు కూడా జైలుకి పోతారు కాబట్టి మళ్ళీ మీరు నన్ను గెలిపించండి నేను బ్యూరోక్రాట్స్ని అడిగాడు. బ్యూరోక్రాట్స్ అందరూ ఎవరు వింటారు? ఎస్పీలు, లేకపోతే ఐజీలు, డీజీలు, ఏడీజీలు, డిఎస్పీల స్థాయిలో మాత్రమే వాళ్ళకి మాట వింటారు. ఎక్కువ మంది కింద క్యాడర్లో ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ వీళ్ళే కదా ఎక్కువ ఉండేది, అడిషనల్ డీజీలు, అడిషనల్ ఎస్సీలు. ఆ క్యాడర్ వాళ్ళు ఎవరు వినరు మాటలు, ఎందుకంటే వీడి వల్ల వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయని చెప్పి కింద క్యాడర్లు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా జగన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వీడి మీద కేసు పెట్టండి అని అంటే కూడా వాళ్ళు కూడా మనసు ఉంటుంది వాళ్ళకు కూడా, వీడు తప్పు చేయలేక ఎందుకు కేసు పెట్టాలి, వీడు తప్పు చేయలేక ఎందుకు కొట్టాలి. నా ఉదంతంలోనే నేను 7 పోలీస్ స్టేషన్లు తిరిగితే 7 పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సోదరులు అందరూ కూడా నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశారు. కొట్టారంటారు మిమ్మల్ని? ఒక్క చేయలే వాళ్ళందరూ తెలుసు. వాళ్ళు లిటరల్గా సార్ మీరు చెప్పేవన్నీ కూడా వాస్తవాలే, కానీ మాకు తప్పట్లేదు కేసు పెట్టడం, పైనుంచి మాకు ఒత్తిడి ఉంది, భయంకరంగా ఒత్తిడి ఉంది అన్నట్టు. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు, నేను పోలీస్ స్టేషన్లోకి విచారణ కానీ పోతే ఆడ విచారణ చేసేటకి ఏమి ఉండదు. కాకపోతే ఏం చెప్తారంటే సార్ మీరు కూర్చోవాల్సిందే సార్, తప్పదు, నేను మిమ్మల్ని తొందరగా పంపించేసి పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు డీజీకి ఫోన్ చేస్తాడు, డీజీ వచ్చి మాకు ఫోన్ చేస్తాడు, వద్దు సార్ ఇది కూర్చోండి సార్ మీరు అంటారు. అంత భయంతో బతికింది. ఏ పోలీస్ స్టేషన్ మీ మీద చేసుకోలే? ఒక్క పోలీస్ స్టేషన్ చేయాలి. అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా బొచ్చు కూడా పీకలేదని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను. అదే ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారు మీకే దెబ్బలు ఉన్నాయి. మరి మీకు నన్ను ఎయిర్పోర్ట్లో లిఫ్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టి నన్ను కాపాడుకున్నారు. ఓకే, దాని తర్వాత జరిగిన పరిణామాలు జాతీయ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో, స్టేట్ మీడియాలో వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా మా ఎన్ఆర్ఐస్ అందరు ఎక్స్పోజ్ చేశారు. మొత్తం వరల్డ్కి తెలిసి ఎక్స్పోజ్ చేశారు. ప్లస్ ఎయిర్పోర్ట్లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా చెప్పిన, నేను బట్టలు ఇప్పుతాను, నా ముందు ఫోటోలు తీయండి మొత్తం అంతా, ఎందుకంటే వీళ్ళు తీసుకొని కొట్టినా కొడతారు, సో మీరు ఫోటోలు తీయండి అని చెప్పి తీసిర్రు. ఫోటోలు నావి తీసి ఏం చేసిర్రు, ఆ గుంటూరు పోలీసులు ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి చెప్పారు అనమాట, ఇగో మా బాడీ మొత్తం ఫోటోలు తీయమన్నాడు, ఫోటోలు తీసినాం, ఒంటి మీద ఒక మరక లేదు, ఒక మార్కు లేదు, ఒక దెబ్బ లేదు, మీరు పోయి తీసుకొని కొట్టిరంటే కనుక మీరే బాధ్యులు అని చెప్పారు. అర్థమైపోయింది సీన్. వీళ్ళకి సజ్జలుగా చెప్పినట్టు వీళ్ళందరూ పోయి చెప్పినట్టు వీళ్ళు వాళ్ళు ఫోటోలు తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, రేపు ఏమన్నా అయితే వీళ్ళందరూ పోస్టింగ్లు కూడా ఉడతాయి కదా. సో ఎవరైనా వచ్చారో అందరు ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం కదా, తీసుకెళ్ళిన వాళ్ళు పోస్టింగ్లు ఉడతాయి, చెయ్యేసినోడు పోస్టింగ్లు ఉడతాయి, అటు డీజీ ఇన్ఛార్జ్ డీజీ కసిరెడ్డి పోస్టింగ్ ఉడుతుంది. మేము ఎన్ఆర్ఐలము మేము ఏది కూడా లీగల్గా వెళ్తాం బ్రదర్, ఇల్లీగల్గా పోము. ఎక్కడ ట్యాప్ చేయాలి, ఎక్కడ ఏది బటన్ వస్తే ఏది వెలుగుతుందో అనేది మాకు తెలుసు, క్లారిటీగా తెలుసు. చదువుకున్న వాళ్ళం కదా, కొద్దిగా తెలుసు, లీగల్ ఎంటిటీ గురించి మాకు తెలుసు. అందుకనే నేను అరెస్ట్ అయిన 2 గంటలకే మా ఎన్ఆర్ఐ సోదరులు అందరూ కలిసి ప్రపంచానికి చాటి చెప్పారు, ఒక దుర్మార్గుడు, ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక రాక్షసుడు ఎన్ఆర్ఐ ఇండియాలో అడుగుపెట్టగానే లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. ఏం చేసిండు, ఏం చేయలేకపోయాడు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిండు. ఓకే తిప్పినాము, ఓకే అందరూ. అమ్మకు హెల్త్ బాగాలేదని చెప్పేసి చూడడానికి వచ్చిన, లేదా యాక్చువల్గా ఇంకో రీజన్ ఏదో ఉందని చెప్పేసి అని వచ్చారని చెప్పేసి. ఏం రీజన్? మీ భద్రతలు చేసే విమర్శ మరో విధంగా ఉంటుంది. చెప్పండి, ఓపెన్ చెప్పండి, రీజన్ ఏంటో చెప్పండి ఓపెన్ గా. పైసలు తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పేసి. ఇక్కడ నుంచా నేను పైసలు తీసుకెళ్తే ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళిస్తారా పైసలు? ఈ వైసీపీ వాళ్ళు చేసే ఎట్లుంటాయంటే ఏదో మీరు గెయిన్ చేయాలని చెప్పేసి అమ్మ సెంటిమెంట్ని బయటికి తీసుకొచ్చాడు యాష్ అని. మమ్మీ హాస్పిటల్లో ఉండే కదా రోజు, తెలుసు కదా, ఇల్లు పోలీసు అందరూ పోయి చూసి వచ్చారు కదా. వైసీపీ వాళ్ళకి ఏంటంటే
ఈ విమర్శ ఎట్లా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. అంత బఫూన్ గలళ్ళు. ఒక విమర్శ చేస్తే దొరికిపోతామని కూడా తెలియదు వాళ్ళకి. అట్లాంటి విమర్శలు చేస్తూ ఉంటారు వీళ్ళు.